హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి వాక్శుద్ధి అనే కథను వినేద్దామండి. సంక్రాంతి పండగకు అమెరికా నుండి తండ్రి గారింటికి వచ్చిన నీరజకు ఇక్కడ అలవాట్లు, ఆచారాలు విచిత్రంగా తోచసాగాయి. ఇంతలో ఇంటి ముందు ఎవరో బిచ్చగత్తె, మా అవ్వ వేస్తాది పిడికెడు గింజలు, మా బంగారు తల్లి చల్లగుండాలి, మా ఇంటి కనకదుర్గవ్వ మీకు కానుకలివ్వాలి అని కేకలేస్తూ ఉంది. ఆ మాటలకు నీరజ పకపకా నవ్వింది. పేపరు చదువుతున్న రంగారావు నవ్వుతున్న కూతురు వంక ఏమిటా అన్నట్లు చూశాడు. మన దేశంలో కష్టపడి పనిచేసే వాళ్ల సంఖ్య తక్కువ. దానికిన్ని గింజలేస్తే కనకదుర్గమ్మ మనకు కానుకలిస్తుందట, విన్నారా నాన్నగారు అంది నీరజ. అందుకు రంగారావు, ఏమోనమ్మా, మన దేశం కర్మభూమి, ఎవరి నోటిలో వాక్శుద్ధి ఉంటుందో మనకేం తెలుసు. లేచి వెళ్ళి బియ్యం తెచ్చి బిచ్చగత్తెను పంపించాడు. డాడీ, మీరెన్ని చెప్పండి, మన దేశంలో సోమరిపోతుల సంఖ్య ఎక్కువ, దాన ధర్మాలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. మీలాంటి వాళ్ళు చేయబట్టే వాళ్ళు అలా సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఒక్కరోజు బిచ్చం వేయటం మానండి, వాళ్ళ తిక్క కుదిరి తెల్లవారి నుంచి పనిచేస్తారా లేదా చూడండి. రంగారావు నవ్వి, ఇప్పుడు మనకేం తక్కువైందమ్మా, ఆ బిచ్చగత్తె ఆశీర్వచనము గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నాడు. ఆ రోజు సాయంత్రం నీరజ కొడుకు రాహుల్ చింత చెట్టు కింద ఆడుకోసాగాడు. ఇంతలో ఆటలో బావి తవ్వాలనే ఆలోచన కలిగి గుణపం తెచ్చి చెట్టు కింద తవ్వసాగాడు. గుణపానికి ఏదో పాత్ర తాకిన శబ్దమైంది. పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళి రంగారావుతో, తాతా తాతా, ఆటలో బావి కోసం తవ్వుతుంటే ఏదో పాత్ర మాదిరిగా కనిపించింది, నాకు భయం వేసి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. రంగారావు మనవడితో కలిసి బయటికి వచ్చి చెట్టు కింద గుణపం తీసుకుని తవ్వాడు. గుంతలో ఒక రాగి పాత్ర నిండా వజ్రాలు, బంగారు హారాలు, నిధి నిక్షేపాలు కనిపించాయి. ఆనందాశ్చర్యాలతో ఆ పాత్రను తీసుకొని వచ్చి భార్యను నీరజను పిలిచాడు. గాబరాగా వచ్చిన వారిద్దరికీ నిధిని చూపించాడు. తల్లి బిడ్డలు నోరు తెరిచారు. నీరజ, పొద్దున బిచ్చగద్ద ఆశీర్వదిస్తే హేళన చేశావు, ఇప్పుడేమంటావు? మనకు డబ్బుకు కొదవలేదు. ఈ నిధితో పేద సాధకులకు ఒక ధర్మసత్రం కట్టించి అనాథలను ఆదుకోవాలనుకుంటున్నాను అన్నాడు. క్షమించండి నాన్నగారు, పొద్దున బిచ్చగత్తె మాటలకు నవ్వుకున్నాను, కానీ ఈ దేశంలో వాక్శుద్ధిని అర్థం చేసుకోలేకపోయాను. నేను అమెరికాకు వెళ్ళగానే మా వారితో చెప్పి మీ యొక్క ధర్మసత్రానికి మాసానికి కొంత డబ్బు పంపిస్తాను. నీరజ మాటలకు ఆమెలో వచ్చిన మార్పుకు ఉప్పొంగిపోయాడు రంగారావు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఓ బాలుడి కథ అనే కథను వినేద్దామండి. పూర్వం మన దేశంలో అంటరానితనం అధికంగా ఉండేది. ఆ రోజుల్లో జరిగింది సంఘటన. మహారాష్ట్రలోని ఒక గ్రామం నుండి మరో గ్రామానికి కాలినడకన వెళ్తున్నారు ఇద్దరు సోదరులు. వారు వెళ్తున్న గ్రామం చాలా దూరం కావటం వల్ల ఎక్కువసేపు ప్రయాణం చేయవలసి వచ్చింది. వారి వయస్సు 10-12 మాత్రమే ఉంటుంది. పాపం, ఎండలో నడవటం వల్ల నోరు పిడచకగట్టుకుపోయింది. నడవటం కష్టమవుతోంది. దగ్గరలో ఏదైనా ఊరు కనిపించకపోతుందా అని చుట్టూ చూసిన వారికి ఒక ఊరు కనుచూపు మేరలో కనిపించేసరికి వారికి చెప్పలేనంత ఆనందం కలిగింది. వెంటనే అటువైపు నడిచారు. ఆ గ్రామంలో ఓ ఇంటి ముందు నిలబడి దాహం తీర్చమని ప్రాధేయపడ్డారు. ఆ ఇంటి వాళ్ళు బాగా డబ్బున్నవాళ్లు. వాళ్ళు నీరు ఇవ్వటానికి ముందు మీరు ఏ కులస్తులు అని అడిగారు. దానికి ఆ సోదరుడు మెహర్ కులస్తులం అన్నారు. అంతే, ఆ ఇంటి వాళ్ళు వారి మీద గైమని లేచారు. మీకు మా ఇంట్లో నీరు కావలసి వచ్చిందా? పొండి ఇక్కడి నుండి, పోయి ఆ కనిపిస్తున్న మురికి గుంటలో నీరు త్రాగండి అని వారి ముందే తలుపులు మూసుకున్నారు. ఆ బాలలకి తమ కులమేమిటో, వారెందుకిలా చేశారో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం తెలిసింది, తమ కులం పేరు చెబితే అందరూ దూరంగా పెడుతారని, ఈసరించుకుంటారని. బిక్కచచ్చిపోయిన బాలలిద్దరూ బాధగా ముందుకు నడవసాగారు. అలా దాహంతో నడుస్తూ ఉండగా వారికొక ఎద్దుల బండి కనిపించింది. అన్నయ్య, నేనిక నడవలేను, బండి మీద వెళ్దాం అన్న తమ్ముడు మాటలకు బండివాణ్ణి పిలిచి తామెక్కడికి వెళ్లాలో చెప్పి ఆ ఊరు చేర్చమని కోరారు అన్నయ్య. బేరం కుదిరిన తర్వాత బండిలో కూర్చుని ప్రయాణం చేయసాగారు. మాటల మధ్యలో బండివాడు వారిని మీరు ఏ కులస్తులు అని అడిగాడు. అన్నదమ్ములిద్దరూ ముఖాలు చూసుకున్నారు. అబద్ధం చెప్పటం ఇష్టం లేక ఉన్న విషయాన్నే నెమ్మదిగా చెప్పారు. అంతే, బండివాడు బండి దిగిపోయి, ముందుగా చెప్పనక్కర్లేదా, మీరు అంటరానివారు, నా బండి ఎక్కటం వల్ల అది మైలపడిపోయింది, ముందు కిందకి దిగండి, శుద్ధి చేయాలి అని దెబ్బలాట మొదలుపెట్టాడు.
ఆ సోదరులు అతని మాటలకు బిక్కజచ్చిపోయారు. తరువాత తేరుకున్నారు నెమ్మదిగా. అయ్యా, మీ బండి ఎలాగూ మైలపడిపోయింది గదా, మధ్యలో మాత్రం దించెయ్యవద్దు. మా గమ్యం చేర్చండి. మీకు ఇస్తామన్న దానికంటే రెట్టింపు డబ్బు ఇస్తాము, కనికరించండి అని బ్రతిమిలాడారు. బండివాడు శాంతించి గమ్యం చేర్చాడు. ఇలా బాల్యంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైన తలవంచక పట్టుదల, కృషి, దీక్ష చూపించి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు వారిలో ఓ బాలుడు. అతడెవరో కాదు, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. అనుభవం అనే మరో చిన్న కథను వినేద్దామండి. జయాపురంలో జగన్నాథమూర్తి అనే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. అతడు అనేక రాజాస్థానాలలో భవిష్యత్తు గురించి చెప్పి రాజుల అభిమానం సంపాదించాడు. అతని వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. అందులో త్రిశంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఇతనిలో కాస్త తొందరపాటుతనం ఉండేది. జగన్నాథమూర్తి దేశ సంచారానికి బయలుదేరాడు. అతని వెంట త్రిశంకుడు బయలుదేరాడు. వారిరువురు సాలూరు పట్టణం చేరుకున్నారు. ఊరి చివరగల సత్రంలో బస చేశారు. సాలూరు జమీందారుకు జ్యోతిష్యం అంటే ప్రీతి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే తపన. ఈ విషయం గురు శిష్యులు విన్నారు. త్రిశంకుడికి గురువుగారి కంటే ముందు రాజసభకు పోయి జ్యోతిష్యం చెప్పాలని అనుకున్నాడు. రాజుగారి వద్ద తాను పొందిన గౌరవం గురువుగారికి చెప్పాలని అనుకున్నాడు. గురువుగారితో చెప్పకుండా రాజసభకు వెళ్ళాడు. తన గురించి పరిచయం చేసుకున్నాడు. తాను జ్యోతిష్యవేత్తనని, భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెప్పగలనని చెప్పాడు. సాలూరు రాజు తన జాతకం తెప్పించి ఇచ్చాడు. త్రిశంకుడు జాతకాన్ని చూసి, మీకంటే మీ భార్య ముందుగా చనిపోతుంది, కొడుకులు కోడళ్ళు ముందుగా చనిపోతారు, ఇంకా త్రిశంకుడు ఏదో చెప్పబోయాడు. రాజుగారు కోపం ఆపుకోలేకపోయారు. ఈ జ్యోతిష్కుడికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు. భటులు త్రిశంకుణ్ణి తీసుకుని పోయి 100 కొరడా దెబ్బలు కొట్టి పంపించారు. గురువైన జగన్నాథమూర్తికి విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అక్కడ నుండి శిష్యుడితో బయలుదేరాడు. రాజసభకు జగన్నాథమూర్తి వచ్చాడు. రాజుగారు తన జాతకం తెప్పించి చూపించాడు. ఆహా రాజా, మీ జాతకం ఎంత గొప్పది అన్నాడు జగన్నాథమూర్తి. అంత గొప్పదా? రాజు ఆనందపడినాడు. రాజా, మీరు దీర్ఘాయుష్యవంతులు, తీక్షణంగా జాతకం చూస్తూ అన్నాడు. ఇంకా చెప్పండి అని అడిగారు. రాజా, మీకు మీ భార్య కంటే ఇంకా పిల్లలు అందరికంటే ఎక్కువ కాలం జీవిస్తారు అంటూ జగన్నాథమూర్తి భవిష్యత్తు చెప్పాడు. ఈయనకు 100 వరహాలు ఇవ్వాలి, తీసుకురండి అంటూ సత్కరించాడు. జగన్నాథమూర్తి సత్రానికి వచ్చాడు. అంతా తెలుసుకున్న త్రిశంకుడు సందేహపడుతూ, గురుదేవా, మరి మీరు చెప్పే జాతకానికి నేను గతంలో చెప్పిన దానికి తేడా ఏమిటి అని ప్రశ్నించాడు. శిష్య, మనం చెప్పే విషయం సూటిగా, ఎదుటి మనిషికి బాధ కలిగించేదిగా ఉండకూడదు. అందుకే పెద్దలు చెప్పారు, అన్నిటికీ అనుభవం ముఖ్యం, దేనికి తొందరపడకూడదు అని. అప్పుడు త్రిశంకుడు, గురుదేవా, నాకు బుద్ధి వచ్చినది, ఇంకా ఎప్పుడూ ఇలా తొందరపాటు పని చేయను అని చెప్పాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బేతాళుడి కథ అనే మరో కథను వినేద్దామండి. పూర్వం విశ్వంభర రాజ్యాన్ని విశ్వదంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యం శివపూజ చేసి గాని ఏ కార్యం చేపట్టేవాడు కాదు. చివరకు మంచినీరు కూడా తాగేవాడు కాదు. ఒక శివరాత్రి రోజున అతడు కటిక ఉపవాసం చేసి శివుని పూజించి శివనామ జపంలో ఉండిపోయాడు. అప్పుడు అతడికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతడు ఆయన్ను అనేక విధాల స్తోత్రం చేసి, స్వామి, నీవు భార్యాసమేతంగా నాకు నిత్యం దర్శనం ప్రసాదించు అని కోరాడు. దానికి శివుడు అంగీకరించి అతడు నిత్యం కైలాసం వచ్చి తమ దర్శనం చేసుకొని వెళ్లే శక్తిని ప్రసాదించాడు. అతడు నిత్యం కైలాసానికి వెళ్ళి వారిని కీర్తించి తిరిగి వచ్చేవాడు. అలా చాలా కాలం సాగింది. ఒకనాడు అతడు కైలాసానికి వెళ్లేసరికి పార్వతీదేవి భర్తతో ఏదో ముచ్చటిస్తూ, స్వామి, నాకు అపూర్వమైన అత్యంత రహస్యమైన కథ చెప్పమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ తాను కూడా వినాలనే కుతూహలంతో విశ్వదంతుడు ఒక మండపం చాటున దాగి ఆ కథ అంతా విన్నాడు. ఆ తర్వాత వారి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయింది. అతడి రాక కోసం వేచి చూసిన అతని భార్య విశ్వదంతుని రాక ఆలస్యం కావడంతో కారణం తప్పుగా ఊహించుకొని అతడిని నిందించింది. అతడు చేసేది లేక తాను ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు. ఆ మాటలు ఆమె నమ్మలేదు. చివరకు అతడు ఆమెను నమ్మించటానికి పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన కథ చెప్పాడు.
ఆ తరువాత ఆమె ఆ కథ చెలికత్తెలకు చెప్పింది. వారు మరికొందరికి చెప్పారు. అలా అలా ఆ కథ చాలామందికి తెలిసింది. భూలోకంలో చాలామందికి తెలిసిన కథే తనకు ఈశ్వరుడు చెప్పాడనుకుంది పార్వతి. ఒకరోజు కోపంతో భర్తను, మీరు అందరికీ తెలిసిన కథేగా నాకు చెప్పారు అని నిలదీసింది. ఈశ్వరుడు జరిగింది గ్రహించి తాను చెప్పిన కథను విశ్వదంతుడు చాటుగా విన్నాడని, అది అతడు భార్యకు చెప్పగా ఆమె దానిని మరికొందరికి చెప్పిందని అసలు విషయం ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె కోపంతో, నీవు పిశాచివై శ్మశానంలో పడి ఉండు అని విశ్వదంతుణ్ణి శపించింది. విశ్వదంతుడు పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు శాంతించి, భక్త, నీవు పిశాచాలకు అధిపతివై వాటిని అదుపు చేస్తూ మా భక్తులను వాటి నుండి కాపాడుతూ బేతాళుడనే పేరుతో మా బంటుగా ఉండు అని దీవించి పంపాడు. అప్పటినుంచి అతడు బేతాళుడై నిరంతరం శివధ్యానంతో ఉంటూ పార్వతీ పరమేశ్వరుల భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఇదండి బేతాళుడి కథ. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఎవడు దొంగ అనే మరో కథను వినేద్దామండి. రాత్రి 12 గంటలవుతోంది. శ్రీకాంత్ బస్టాండ్లో చాలాసేపుగా నిలబడి ఉన్నాడు. బస్సులు రాలేదు, ఆటోలు పోతున్నాయి. కానీ శ్రీకాంత్కి ఆటోలో వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే శ్రీకాంత్ వద్ద 20,000 ఉంది. అంత డబ్బుతో అర్ధరాత్రి ఆటోలో ప్రయాణం చేయటం మంచిది కాదని అతని ఆలోచన. ఈ మధ్య పత్రికలలో ఆటో డ్రైవర్లు ప్రయాణికులను దోచుకోవడం గురించి చాలా చదివినందువలన అతనికి భయం. అందువలన గంటకు పైగా బస్సు కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్ ముందు ఆటో ఆగి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. శ్రీకాంత్ తాను వెళ్లవలసిన స్థలం గురించి చెప్పి తనకు ఆటో అవసరం లేదని చెప్పాడు. ఆటోవాడు ఆశ్చర్యంతో, సార్, ఈ సమయంలో బస్సులు రావు. ఎంతసేపని వేచి ఉంటారు? నేను అదే దారిలో వెళ్తున్నాను. మీరు మీటర్ డబ్బులు మాత్రం ఇవ్వండి. నాకు ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఆలస్యమైతే ఆటోలు ఇటువైపు రావు. తరువాత మీ ఇష్టం అన్నాడు. శ్రీకాంత్ క్షణంసేపు ఆలోచించి అతను చెప్పింది సరి అనుకుని ఆటో ఎక్కాడు. ఆటో కదిలింది. శ్రీకాంత్కి మనసులో భయం మాత్రం తగ్గలేదు. దారిలో ఎక్కడైనా ఆటో ఆపి కత్తిని చూపి తనని బెదిరించాడంటే తన వద్ద ఉన్న ఆఫీసు పైకం 20,000 కొట్టేస్తాడా అన్న ఆలోచనలు రాసాగాయి. కొంత దూరంలో మరో ఇద్దరు నిలబడి ఆటో ఆపమని చేతులు ఆడిస్తున్నారు. ఆటోవాడు ఆటోని ఆపకుండా ముందుకు పోతుంటే శ్రీకాంత్కి మంచి ఆలోచన వచ్చింది. ఆ ఇద్దరిని తన ఆటోలో ఎక్కించుకుంటే తనకి సహాయంగా ఉంటుందనిపించింది. డ్రైవర్తో వారిని ఆటోలో ఎక్కించుకోమని చెప్పాడు శ్రీకాంత్. సార్, మీకు ఇబ్బంది లేకపోతే వారిని ఎక్కించుకుంటాను. నాకు డబ్బులు ఎక్కువ వస్తుంది అని డ్రైవర్ ఆటో ఆపి వారిని పిలిచి ఆటోలోకి ఎక్కించాడు. అప్పుడు శ్రీకాంత్కి సంతోషమైంది. తనకి తోడుగా ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఇక ఆటోవాడు తనని బెదిరించడానికి అవకాశం లేదు అని ఆనందంతో ఉన్నాడు. ఉన్నట్లుండి ఆ ఇద్దరు ఆటోని ఆపించి క్రిందకి దిగి డ్రైవర్ని శ్రీకాంత్ని కిందకి దిగమన్నారు. శ్రీకాంత్కి అర్థం కాక అలాగే కూర్చున్నాడు. వాళ్ళు కత్తులు బయటకు తీసి బెదిరించడంతో ఇద్దరూ కిందకి దిగారు. మీ వద్ద ఉన్న డబ్బు, బంగారం, వాచి అంతా బయటకు తీయండి, లేదా మీ ప్రాణాలు తీస్తామన్నారు. శ్రీకాంత్ భయంతో తన జోబులో ఉన్న 20,000 వాచి, బంగారు గొలుసు బయటకు తీశాడు. అంతలో ఆటో డ్రైవర్, సార్, మీరు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు దొంగలు కారు అన్నాడు. అంతలో వాళ్ళు, మమ్మల్ని మా కత్తుల్ని చూసి భయపడటం లేదా? ముందు నిన్ను చంపి దోచుకోవాల్సిందే అంటూ ఇద్దరూ 2 అడుగులు ముందుకు వేశారు. అంతలోనే డ్రైవర్ కాలితో బలంగా వారిని తన్నాడు. ఆ దెబ్బకి ఇద్దరూ క్రిందపడి వారి చేతిలో ఉన్న కత్తులు కూడా క్రిందపడిపోయాయి. డ్రైవర్ ఎగిరి వారి మీద పడి 4 పిడిగుద్దులు గుద్దడంతో ఇద్దరూ పైకి లేచి కాలికి బుద్ధి చెప్పారు. భయపడుతున్న శ్రీకాంత్ వద్దకు ఆటోవాడు వచ్చి, ఇంకా ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు దొంగలు కారు, వీధి పోకిరీలు. బెదిరించినా డబ్బులు లాక్కుంటారు. రాత్రుల్లో ఆటో నడిపే నేను ఇలాంటి వారిని ఎంతమందిని చూశాను. రండి మనం వెళ్దాం అనడంతో శ్రీకాంత్ ఎక్కాడు. ఆటో కదిలింది. శ్రీకాంత్ ఆలోచించసాగాడు. తాను దొంగ అనుకున్న ఆటోవాడు తనని రక్షించాడు. తాను మంచివాళ్లు అనుకున్న తోటి ప్రయాణికులు తనని దోచుకోవడానికి ప్రయత్నించారు. ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు అనుకున్నాడు. ఏది ఏమైనా తనని రక్షించిన ఆటో డ్రైవర్కి 100 రూపాయలు ఇనాము ఇవ్వాలనుకున్నాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.